హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు 5th డిసెంబర్ 2024కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 5.3 మ్యాగ్నిట్యూడ్ క్వేక్ జాల్స్ ములుగు ట్రెమోర్స్ ఫెల్ట్ అక్రాస్ కంట్రీ. సో ఇక్కడ ముఖ్యంగా ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం జియోగ్రఫీ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం. సో ఈ ఆర్టికల్ నేపథ్యంలో ఎస్టర్డే మనకి కంటెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎస్టర్డే ఎర్త్ క్వేక్ అనేది సంభవించింది. సో భూకంపం అనేది ఒక 5.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ అనేది మనకి సుమారు 7:30 ప్రాంతంలో ఏటూరు నగరం ఫారెస్ట్ ఏరియా అంటే తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ ఎపీ సెంటర్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే గోదావరి ఫాల్ట్ జోన్లో మనం ఇది చూడొచ్చు, రైట్. సో ఎపీ సెంటర్గా మనకి తెలంగాణ ఏరియాలో ఈ ట్రెమర్స్ అనేవి ఏర్పడ్డాయి, రైట్. సో ఇది అక్రాస్ తెలంగాణ ఏరియాసే కాకుండా మనకి పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ నదర్న్ ఇండియాకి సంబంధించి కూడా కొంత మనకి ఆ ట్రెమర్స్ అనేవి భూకంపాలు అనేవి షివర్స్ అనేవి మనకి కంపించాయి. అయితే పర్టికులర్గా ఇక్కడ లొకేషన్ అదేవిధంగా మనకి డెప్త్ అనేది మనం ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చాలా ప్రైమరీ లెవెల్లోనే ఉంది, అంత భయభ్రాంతంగా గురయ్యేది ఏం కాదు, రైట్. సో హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా వచ్చిన ఈవెంట్స్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ లార్జెస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఎర్త్ క్వేక్ అండ్ ఈ పర్టికులర్ రీజియన్లో. అంతకుముందు మనకి 1969 నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అప్పుడు మనకి 5.7 మ్యాగ్నిట్యూడ్తో భద్రాచలంలో ఒక భూకంపం అనేది ఏర్పడింది, రైట్. సో అదేవిధంగా మనకి ఇంకొంత మనకి కొన్ని రోజుల తర్వాత మనకి 4.8 మ్యాగ్నిట్యూడ్తో 1983 మనకి చూస్తే ఆల్మోస్ట్ మేడ్చల్లో ఇంకొక భూకంపం అంటే తీవ్ర స్థాయి కాకపోయినప్పటికీ ఆ ప్రాంతాల్లో మనకి ఏర్పడ్డాయి, ఈ ప్రాంతంలో ఎస్పెషలీ. అదేవిధంగా 4.6 మ్యాగ్నిట్యూడ్తో మనకి 2021లోనే అంటే ఇటీవలే మనకి పులిచింతలలో కూడా ఏర్పడింది, రైట్. సో ఇవి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా మనం చూడొచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కొంత రిలేటెడ్గా మనం జియోగ్రఫీ రిలేటెడ్గా మనం ఇక్కడ మ్యాక్సిమం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే సీస్మిక్ జోన్స్కి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియా అనేది టోటల్ 4 సీస్మిక్ జోన్స్గా డివైడ్ అయి ఉంది. ఇక్కడ మనకి జోన్ 2 నుంచి 5th వరకు మనకి కవర్ అయి ఉంటుంది. ఎర్త్క్వేక్ రిస్క్స్ అనేవి జోన్స్ 2 నుంచి 6 వరకు కవర్ అయి ఉంటుంది. ఈ జోన్స్లో తెలంగాణ ప్రైమరీగా జోన్ 2లో ఉంది కాబట్టి అంత ప్రమాదం ఏం కాదు, లో రిస్క్ కేటగిరీలో ఉంది కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ లోకల్ ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో గోదావరి రిఫ్ట్ సంబంధించి కొంత మోడరేట్ ఎర్త్క్వేక్స్ అయితే ఇక్కడ మనకి సంభవించాయి, రైట్. సో అయితే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిఫ్ట్ బేసిన్స్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. రిఫ్ట్ జోన్స్ అనేవి గోదావరి రిఫ్ట్కి సంబంధించి ఫామ్ అయ్యే టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ సంబంధించి ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో దీనివల్ల ఫ్రాక్చర్స్ ఫాల్ట్స్ అది కొంత సంభవించి అది ఎర్త్క్వేక్ దిశగా మనకి రావచ్చు. అంటే ఇక్కడ పర్టికులర్గా తీవ్ర స్థాయిలో రాకపోయినప్పటికీ మ్యాక్సిమం మనకి గోదావరి రిఫ్ట్ వల్ల మనం ఇది ఏర్పడే అవకాశం అయితే ఉంది, రైట్. అయితే జియోలాజికల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ జియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ పరంగా మనం చెప్పుకుంటే గోదావరి రిఫ్ట్ బేసిన్ అనేది ఒక ఫాల్ట్ జోన్గా చెప్పొచ్చు, రైట్. ఫాల్ట్ జోన్, రైట్. ఇక్కడ సెవరల్ ఫ్రాక్చర్స్ అనేవి గోదావరి కృష్ణ రివర్స్కి సంబంధించి ఏర్పడి అదొక ఫాల్ట్ జోన్గా చిరస్థాయిగా మనకు ఉంది కాబట్టి దీనివల్ల క్వేక్స్ రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది అక్యుములేట్ అయ్యి డీపర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ మీద మనకి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ క్వేక్ అనేది మోడరేట్ మ్యాగ్నిట్యూడ్గా ఉన్నప్పటికీ కొంత లైట్ అంటే ఆల్మోస్ట్ 200 నుంచి 300 కిలోమీటర్లు స్థాయిలో రేడియస్లో ఈ ట్రెమర్స్ అనేవి సంభవించే అవకాశం అయితే ఉంది ఎక్కువగా, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డిజాస్టర్ లాంటి విపత్తులు అనేవి సంభవించినప్పుడు కొన్ని సెంటర్స్ ఆఫ్ సీస్మాలజీ కావచ్చు లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన పాత్ర అయితే చాలా ఉంటుంది. అందులో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అదేవిధంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ భాగస్వామ్యంతో మనకి ముందుకెళ్లారు. అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఈ 2 ఇన్స్టిట్యూట్లు మనకి యాక్టివ్గా మానిటర్ చేస్తున్నాయి సీస్మిక్ యాక్టివిటీ అనేది ఈ పర్టికులర్ రీజియన్లో మనం చూసుకుంటే, రైట్. హైదరాబాద్ రిలేటెడ్గా, రైట్. ఇది రియల్ టైం డేటా అనేది కలెక్ట్ చేస్తుంది ఈ సీస్మోమీటర్స్ సంబంధించి, రైట్. అయితే ఈ పబ్లిక్కి ఎప్పటికప్పుడు
ఈ క్వేక్స్ మీద సైంటిస్ట్ కూడా కన్ఫర్మ్ చేశారు ఇమీడియట్ కాజ్ ఆఫ్ అలారం, అంటే మనకి తీవ్ర స్థాయిలో ఈ భయభ్రాంతుల గురవ్వాల్సిన అవసరం అయితే లేదని, అదేవిధంగా ఇది ఒక న్యాచురల్ టెక్టోనిక్ యాక్టివిటీగా ఈ ఏరియాలో అప్పుడప్పుడు సంభవిస్తాయనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇంతకుముందు మనకి దేశవ్యాప్తంగా సంభవించిన ఎర్త్క్వేక్స్ మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ ఎర్త్క్వేక్ చాలా ఇంపార్టెంట్, 2001లో సంభవించింది. ఇది ఆల్మోస్ట్ 7.7 మ్యాగ్నిట్యూడ్తో మనకి అప్పుడు ఒక డిస్ట్రక్టివ్ మోస్ట్ ఇండియాస్ డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్గా మనం చెప్పుకోవచ్చు ఇది. అదేవిధంగా మనకి తర్వాత నేపాల్లో 2015లో సంభవించింది, అది ఆల్మోస్ట్ 7.8 మ్యాగ్నిట్యూడ్తో ఇది సంభవించింది. ఇది ఎక్స్టెన్సివ్ రీజనల్ ఇంపాక్ట్గా మనకి చూడవచ్చు. ఆటోమేటిక్గా మనకి ప్రిపేర్డ్నెస్ అనేది, అంటే దీనివల్ల మనకి ఏం ముందు చూపు అనేది చాలా అవసరం. ప్రిపేర్డ్నెస్, డిజాస్టర్ రెస్పాన్సివ్నెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా దీని నుంచి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్టికల్ మనకి ఇక్కడ చూసుకుంటే ఏ కట్ ఇన్ టైం. ఆల్రెడీ ఆర్టికల్ మనం గతంలో కవర్ చేసుకున్నాం, సో ఒక ఆర్టికల్ కింద, బట్ ఇక్కడ ఎడిటోరియల్ కింద ఇచ్చారు. ఇది పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ రిలేటెడ్గా గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది నిర్వహించారు. అది ఆల్మోస్ట్ 5వ ట్రీటీగా చెప్పుకోవచ్చు వరుసగా, రైట్. ఇది రీసెంట్గా బోసన్ సిటీలో జరిగింది, సౌత్ కొరియాలో, రైట్. సో దీనివల్ల కూడా అంటే ఈ పర్టికులర్ 5 మీటింగ్లు జరిగినప్పటికీ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎరాడికేట్ చేసే విధంగా, అడ్రస్ చేసే విధంగా ఒక ఫైనల్ ఫ్రేమ్వర్క్ అయితే తీసుకురాలేపారు, రైట్. ఇది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఇందులో మేజర్గా అంటే ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ డైలీ మనం కవర్ చేయడానికి ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చాయా లేదా, పాయింట్స్ వచ్చాయా లేదా, ఇవే చూసుకుంటే మనం ఎగ్జామినేషన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఆ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కాదు, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా మనం చూసుకోవాలి. డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ప్రిలిమ్సా, మెయిన్స్లోనా, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వస్తాయనే కోణంలో కాకుండా ఆల్ డైమెన్షన్స్లో, అంటే ఈ పర్టికులర్ వరల్డ్లోనే ఏం జరుగుతుందనేది తెలుసుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా ఆ లింక్ వైజ్ మనం అర్థం చేసుకునే ఈజీగా అవలేలుగా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఏం జరుగుతుంది, రైట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది మీరు తెలుసుకుంటే, మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఈజీగా మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు, రైట్. దాంతోపాటు కొంతవరకు మనం ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి, మెయిన్స్లో ఏ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి ఆల్రెడీ మనం ఆటోమేటిక్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ పొల్యూషన్ క్రైసిస్ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మనకి యాన్యువల్గా ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. ఇది ఒక ప్రధానంగా మేజర్గా ఓషన్స్ కావచ్చు, లేదా మనకున్న ఫుడ్ చైన్ రిలేటెడ్గా కొంత ఇష్యూనే చెప్పవచ్చు, రైట్. సో అదేవిధంగా 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చింది. ఆ ఎయిమ్ ఏంటంటే మనకి ఒక లీగల్లీ బైండింగ్ మెజర్గా తీసుకొచ్చి ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 2040 కల్లా మనం తగ్గించాలి, ఎలిమినేట్ చేయాలి అనేది ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఇండియా సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ రిలేటెడ్గా చెప్పుకుంటే ఆల్మోస్ట్ 3.5 మిలియన్ టన్స్ ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అనేది యాన్యువల్గా మనం రిలీజ్ చేస్తున్నాం. దీనివల్ల ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యావరణ వ్యవస్థ మీద సవాళ్ళు అయితే చాలా ఉన్నాయి, రైట్, ప్రభావాలు. ఇవి మనకి మేజర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పాల్సింది డివిజివ్ ఒపీనియన్స్. అంటే దీని మీద మనకి డెవలప్డ్ నేషన్స్ అని, అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ అని ఈ పర్టికులర్ ట్రీటీకి రిలేటెడ్గా విడిపోయారు. అంటే డెవలప్డ్ నేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ కావచ్చు, పసిఫిక్ ఐలాండ్స్ లాంటి కొన్ని కంట్రీస్, అంటే పర్టికులర్గా మనం ఈ ఫిజీ ఐలాండ్స్ కావచ్చు, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి తువాలు ఐలాండ్ లాంటివి చిన్న చిన్న కంట్రీస్ కావచ్చు. ఇవన్నీ మనకి ఇందులో ఇంక్లూడ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ ఐలాండ్స్ నేషన్స్, అవి ఆల్మోస్ట్ ఇవి కూడా ఈ పర్టికులర్ ప్రొడక్షన్ కట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్కి ప్రోయాక్టివ్గా ఉన్నాయి, రైట్. సో పర్టికులర్గా వెర్జిన్ పాలిమర్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం రీసైక్లింగ్ చేయడానికి మనకు కష్టం అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ప్లాస్టిక్ రిడక్షన్ అనేది మ్యాక్సిమం కవర్ చేయాలనేది వీళ్ళు అయితే ప్రామిస్గా ఉన్నారు. అయితే ఒక పక్క డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా ఇండియా,
అదేవిధంగా కొన్ని మన సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కావచ్చు, ఇవి మనకి అపోజ్ చేస్తున్నాయి ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళకున్న పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఎకనామిక్గా డిపెండ్ అవ్వడం కారణంగా ఈ పర్టికులర్ ప్రొడక్షన్ కట్స్కి అపోజిషన్గా ఉన్నారు, రైట్. సో ఒక పక్క ట్రేడ్ బ్యారియర్స్ ఎంతవరకు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్కి వాళ్ళు తీసుకుని ఉన్నప్పటికీ అది వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, రైట్. సో అయితే ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి, 2020 రెజల్యూషన్కి ఎక్సీడ్ అవుతుంది అనేది కూడా వీళ్ళ ఒక వాదన. అంటే 2022కి 2040 లోపు మనం ఈ ఎలిమినేట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ ఇప్పుడే ఈ మెజర్స్ అనేవి తీసుకురామంటున్నారు, ప్రొడక్షన్ కట్స్ అనేది ఈ డెవలపింగ్ నేషన్స్ అనే వాదన, రైట్, ఆర్గ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఇండియా పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 33% అనే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అనేది మనకి చేస్తున్నాం. ఇండియాస్ కెపాసిటీ అనేది మనం చూసుకుంటే మనం టోటల్గా మనం ఎంత 3.5 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఓన్లీ 33% యాన్యువల్గా మనం రీసైకిల్ చేయగలుగుతున్నాం, రైట్. అదొక మేజర్ థ్రెట్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి షార్ట్ టర్మ్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ రిలేటెడ్గా, ఎకాలజీ రిలేటెడ్గా, మరైన్ లైఫ్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు, రైట్. సో కంపల్సరీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆల్టర్నేటివ్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రీసైక్లింగ్ మెకానిజమ్స్ అనేవి చాలా అవసరం, రైట్. సో ఇక్కడ అది ఫోకస్ చేశారు ఈ ఆర్టికల్లో పర్టికులర్గా. అయితే రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాలో పర్టికులర్గా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాన్ చేశారు. అది 2022లో అదొక ఇంపార్టెంట్ ఫినోమెనానే, రైట్. అయితే అదేవిధంగా గ్లోబల్ యాక్షన్ సంబంధించి ఇనిషియేటివ్స్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్ సర్క్యులర్ ఎకానమీ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఈ ప్రొడక్షన్ అదేవిధంగా రీసైక్లింగ్ మీద సంబంధించి ఫోకస్ చేస్తూ, రైట్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్స్ రిలేటెడ్ అయినా ప్రిలిమ్స్ రిలేటెడ్ అయినా ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డు నాట్ రైట్ ఆఫ్ ట్రంప్స్ అమెరికన్. సో ఈ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజు ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది కవర్ చేశారు. ఇది కొంత డైవర్సిఫైగా ఉన్నప్పటికీ క్లియర్ కట్గా మనం కంటెక్స్ట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ పాయింట్సే మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఇక్కడ ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్స్ లీడర్షిప్లో యుఎస్ పవర్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నారు కంటెక్స్ట్ అనేది. ఎన్ని క్రిటిసిజమ్స్ ఉన్నప్పటికీ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ పవర్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని గురించి, అదేవిధంగా మిలిటరీ డామినెన్స్ కావచ్చు, రైట్, అది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీ, రైట్, ఎనర్జీ సెక్యూరిటీ కూడా అదొక యుఎస్ పవర్ఫుల్గా తీసుకెళ్తుంది. అదేవిధంగా కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, రైట్, సాంస్కృతిక ప్రభావం కూడా ఉంది. ఈ 4 ఆస్పెక్ట్స్ అమెరికన్ పవర్ అనేది ఈ ఎలిమెంట్స్లో మనం చూస్తున్నాం. ఇది అసమానంగా ఉన్నాయి అన్ని కంట్రీస్కి, రైట్. అంటే ఇక్కడ విమర్శలు ఉన్నప్పటికీ అమెరికా శక్తి యొక్క ప్రాథమిక అంశాలు ఆర్థిక బలం కావచ్చు, అదేవిధంగా మనకున్న సైనిక ఆధిపత్యం కావచ్చు, దాంతోపాటు ఇంధన భద్రత, సాంస్కృతిక ప్రభావం అసమానంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే యుఎస్ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మల్టీపోలార్ వరల్డ్ ఉన్నప్పటికీ ఇక్కడ యుఎస్ అనేది దాని ఆధిపత్యం చూపిస్తూనే ఉంది, రైట్. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి, యుఎస్కి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ రైజ్ ఆఫ్ చైనా ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. చైనా రైజ్ అవ్వడం ఇది చాలా దీనికి రైవల్గా మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఒక యుఎస్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మనం ఈ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీలో మ్యానుఫ్యాక్చరింగ్ రైవలరీగా ముందుకెళ్తుంది చైనా. సో 5G ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో చైనాకు సంబంధించి మనం యుఎస్ డామినెన్స్కి ఛాలెంజ్ చేస్తూ చైనా ఆధిపత్యం కూడా ముందుకెళ్తుంది, రైట్. చైనా పవర్ అనేది కూడా ప్రామినెన్స్ కూడా ముందుకెళ్తుంది. ఇవన్నీ ఈ రెండు కూడా ఒక థ్రెట్గా రైజ్ ఆఫ్ చైనాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి డొమెస్టిక్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి యుఎస్లో. అవి మనం చూసుకుంటే రైజింగ్ పబ్లిక్ డెప్ట్ అనేది, అంటే ప్రభుత్వ రుణం అనేది పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఆల్మోస్ట్ 122% ఆఫ్ జీడిపి బై 2034, అంటే 2034 కల్లా 122% పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు, రైట్. అయితే ఈ డొమెస్టిక్ ఇష్యూస్తో పాటు మనకి ఇంకా గ్లోబలైజేషన్ అండ్ మల్టీ కల్చరలిజం లాంటి పబ్లిక్ ప్రజలు యాంటీగా ఉండడం కూడా దీని మీద గమనించవచ్చు, రైట్. సో ఇది మేజర్గా డొమెస్టిక్గా ఉన్న ప్రాబ్లమ్స్. అయితే మనకి గ్లోబల్ అడ్వాంటేజరం కూడా, మనకి గ్లోబల్
అడ్వెంటరిజం అంటాం. అంటే ఏంటి, ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్లో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతున్న కారణంగా యుఎస్ ప్రమేయం తగ్గుతుంది. దానివల్ల ప్రపంచ సాహస కృత్యాల్లో క్షీణత అనేది యుఎస్ మీద మనం చెప్పుకోవచ్చు. అంటే అడ్వెంచరిజం అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో భాగంగా యుఎస్ ప్రమేయం అయితే చాలా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క మనం ఇక్కడ చాలా డిస్కస్ చేయాల్సింది ట్రంప్స్ పాలసీస్ మనం గమనిస్తే ఇప్పుడు ప్రజెంట్లో యాంటీ చైనా అప్రోచ్ అనేది మనం చూస్తాం విత్ ట్రేడ్ వార్స్ కూడా, రైట్. సో అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది క్వాడ్ని స్ట్రెంథెన్ చేయాలి. అంటే ఈ అలియన్సెస్ ఏవైతున్నాయో క్వాడ్రిలేటరల్ డైలాగ్ ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ క్వాడ్ కంట్రీస్ ఏంటో కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటివే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్రోయాక్టివ్ స్టెన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. అంటే వెస్ట్ ఏషియాకి సంబంధించి ఒకే మాట మీద ఉండడం కూడా అది ఇంపార్టెంటే. అందులో మనం I2U2 ఇనిషియేటివ్కి సంబంధించి కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా ఆంక్షలు కూడా విధించడం అనేది యుఎస్ విధంగా మనం చూసాం, రైట్. ఇక్కడ I2U2 ఇనిషియేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కంట్రీస్ కూడా కామెంట్స్ పోస్ట్ చేయండి ఎవరికి తెలిసిన, రైట్. సో ఇక్కడ వీటితో పాటు ఛాలెంజెస్ ఏమున్నాయి ట్రంప్కి సంబంధించి మనం చూసుకుంటే ఇరాన్, అదేవిధంగా నార్త్ కొరియా, రైట్. ఛాలెంజెస్గా మనం ఈ ముందుకు తీసుకెళ్తున్నారు. ట్రంప్స్ పాలసీస్ అనేవి కంపల్సరీ ఇరాన్కి, నార్త్ కొరియాకి శాంక్షన్స్ రూపంలో కావచ్చు, మిలిటరీ చర్యల రూపంలో కావచ్చు, ఇరాన్ అండ్ నార్త్ కొరియాకి ఒక సవాలుగానే ముందుకు తీసుకెళ్ళచ్చు, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ చెప్పాల్సింది ఇండియా స్ట్రాటజిక్ డైలమా. అంటే ప్రతి పర్టికులర్ పాయింట్ ఏది దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఇండియా కోణంలో మనం చూడాలి. ఇండియా స్ట్రాటజిక్ డైలమా ఏంటి అంటే యుఎస్కి సపోర్ట్ చేయాలా ఇక్కడ, అదేవిధంగా యుఎస్ రిలేటెడ్గా రష్యాకి సపోర్ట్ చేయాలా. ఈ విధంగా మనం చూసుకుంటే ఒక బ్యాలెన్సింగ్ రిలేషన్స్ అనేవి మనం తీసుకెళ్తున్నాం. ఒక పక్క చైనాతో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎకనామిక్ డిపెండెన్స్ కూడా మనకి ఎక్కువ ఉంది, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఒక పక్క రష్యాని కూడా ఇంక్రీజింగ్ క్లోజ్నెస్ టు చైనా, అంటే చైనాకి క్లోజ్ అవుతుంది కాబట్టి మనం కూడా రష్యాని వదిలిపెట్టకూడదు, అది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఒక పక్క ఇరాన్ దేశం పరంగా మనం మాట్లాడుకుంటే రీజనల్ టెన్షన్స్ అయితే ఉన్నాయి ఇజ్రాయెల్ యుఎస్తో. సో ఇరాన్ కూడా మనకి మేజర్గా బ్యాలెన్సింగ్ రిలేషన్స్ అనేవి మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఒక పక్క యుఎస్ ప్రెజర్ చేస్తున్నప్పటికీ చైనాతో అగెనిస్ట్గా ముందుకెళ్ళాలి అనే ప్రెజర్ చేస్తున్నప్పటికీ స్ట్రాటజిక్ ఆటోనమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతితో ముందుకు వెళ్తుంది, రైట్. సో ఒక అడుగు ముందుకు వేయాలన్నా చాలా ఆలోచిస్తూ వెళ్తుంది. కానీ ఒక యుఎస్ చెప్పిందనో రష్యా చెప్పిందనో ఇమీడియట్గా డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదు. అది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇందులో ముఖ్యంగా మనకి ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి మనకి క్వాడ్ కావచ్చు, I2U2 కావచ్చు, ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్లు ఇవ్వచ్చు. అదేవిధంగా మల్టీలేటరల్ వరల్డ్, మల్టీపోలార్ వరల్డ్లో మనకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ సంబంధించి ఇండియా పొజిషన్ ఏంటి అనేది మనం అడిగితే ఈ బైలేటరల్ రిలేషన్స్ కావచ్చు, బ్యాలెన్సింగ్ రిలేషన్స్ విత్ చైనా, రష్యా, ఇరాన్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఫర్ విమెన్ యాజ్ న్యూ పోల్ ప్లాంక్. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇష్యూ మనకి గవర్నెన్స్ రిలేటెడ్ కవర్ చేయొచ్చు, అదేవిధంగా సోషల్ జస్టిస్ అని విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మహిళలకు కొత్త ఎన్నికల ప్రణాళికగా నగదు బదిలీ పథకాలు తీసుకురాబోతున్నారు. సో అది మనకి ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్, రైట్. సో కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంటెక్స్ట్ మనకి ఇక్కడ మాట్లాడుకుంటే విమెన్ సెంట్రిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, అది పాపులర్ అవుతున్నాయి. ఇక్కడ ఒక పక్క రూలింగ్ చూసుకున్నా, అపోజిషన్ పార్టీస్ చూసుకున్నా వీటినే ప్రాథమికంగా ఫాలో అవుతున్నారు. అందులో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ స్కీమ్స్కి సంబంధించి ఎస్పెషల్లీ విమెన్ని టార్గెట్ చేసి ముందుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్రలో తీసుకుంటే ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ యోజన అనే స్కీమ్, అదేవిధంగా జార్ఖండ్లో మనం చూసుకుంటే ముఖ్యమంత్రి మయ్య సమ్మాన్ యోజన, ఈ రెండు స్కీమ్స్ మనకి రీసెంట్గా మనం చూసాం, రైట్. సో ఇవి ఫినాన్షియల్ ఎంపవర్మెంట్గా అంటే ఆర్థిక సాధికారతగా మనకి లక్ష్యంగా చేసుకుని ఈ పథకాల మహిళల రాజకీయ భాగస్వామ్యం కూడా పెరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ మనం మేజర్గా చూడాలంటే విమెన్స్ పొలిటికల్ పార్టిసిపేషన్ గురించి కూడా మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. అంటే విమెన్ ఓటింగ్ టర్నౌట్ అనేది మనకి 47% మనకి 1962లో ఉండేది. ఇప్పుడు మనకి దాదాపు
66% పెరిగింది 2024లో మనం అబ్జర్వ్ చేస్తే. ఈ క్యాలిక్యులేషన్ విధంగా మనం చెప్తే విమెన్ ఓటింగ్ అనేది ఇండిపెండెంట్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని డిస్టింక్ట్ వైజ్గా మనం చెప్తే విమెన్ కాన్స్టిట్యుయెన్సీ కూడా మనం సపరేట్గా మెన్షన్ చేయొచ్చు, విమెన్ కాన్స్టిట్యుయెన్సీ, రైట్. సో ఇక్కడ ఈ ట్రెండ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ముందుకి పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించి కూడా. ఈ విధంగానే ముందుకు వెళ్తే కంపల్సరీ విమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పాస్ చేసే అవకాశం అయితే ఇది ఉంది, రైట్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అనేవి మనకి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఉపయోగాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల కరప్షన్ అనేది తగ్గచ్చు అనేది చాలామంది చెప్తున్నారు. కరప్షన్ అనేది తగ్గే విధంగా మనకి ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైపాస్ చేస్తూ వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా డీబీటీ అనేది ఒక డైరెక్ట్ కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక స్టేట్లో సంబంధించి అంటే గవర్నమెంట్కి లేదా లీడర్కి సిటిజన్కి మధ్య, రైట్. సో దీన్నే మనం టెక్నో ప్యాట్రిమోనియలిజం అంటాం. అంటే పర్టికులర్గా సాంకేతిక పరంగా చెప్పుకుంటే పితృస్వామ్యవాదంగా మనం తీసుకెళ్ళచ్చు. అయితే ఇక్కడ స్కాలర్స్ ఈ విధంగా ఈ టర్మ్ని క్రియేట్ చేశారు. అయితే రెగ్యులర్ డిపాజిట్స్ కూడా మనకి ఇక్కడ ఇంకొక మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ డిపాజిట్స్ వాళ్ళ అకౌంట్లో పడడం వల్ల గవర్నమెంట్కి కూడా ఒక కమిట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకి కూడా ఒక లాయల్టీ అంటే విధేయత ఉంటుంది ప్రభుత్వం మీద, రైట్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. సో ఇక్కడ వీటి వల్ల ఛాలెంజెస్ ఏంటి, సవాళ్ళు ఏంటి దీనివల్ల అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ముఖ్యంగా ఈ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వల్ల మనకి విజన్ అనేది వెల్ఫేర్కి సంబంధించి విజన్ అనేది లిమిట్ అయిపోతుంది. అంటే విజన్ ఆఫ్ వెల్ఫేర్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. అంటే కొన్ని స్టేట్స్ సిమిలర్ స్కీమ్స్, చాలా స్టేట్స్ చూసుకుంటే ఈ స్కీమ్స్ రూపంలోనే మనకి ఫాలో అవుతున్నారు, కానీ ఇక్కడ ఇన్నోవేషన్ అనేది కోల్పోతున్నారు. అంటే కొత్త ఆవిష్కరణ అనేవి ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే అదేవిధంగా రెండో పాయింట్ రెస్పాన్సిబిలిటీని షిఫ్ట్ చేస్తున్నారు. అంటే షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతని మనం షిఫ్ట్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ప్రయారిటైజ్ అనేది మనం చూసుకుంటే క్యాస్ట్ మీద ప్రయారిటైజ్ చేస్తున్నారు ఇలాంటి స్కీమ్స్ పెట్టి. కానీ సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ అంటే విద్య, ఆరోగ్యం ఇలాంటివి మనకి ప్రధానమైనవి కాబట్టి వాటిని చేంజ్ చేయకుండా వీళ్ళు ఎక్కువగా ఎక్స్క్లూజివ్గా క్యాష్ ట్రాన్స్ఫర్స్ మీదే ఫోకస్ చేయడం కూడా ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ అనేది షిఫ్ట్ అవుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది కూడా, రైట్. సో అంటే దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధి కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సుస్థిరత కూడా, ఎందుకంటే ఈ డీబీటీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఇమీడియట్ రిలీఫ్ వెంటనే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, కానీ తర్వాత మనకున్న స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పేదరికం కానీ అసమానతలు కానీ, రైట్, సమానత్వం లేకపోవడం ఇలాంటివన్నీ అడ్రస్ చేసే విధంగా అయితే ఉండవు, రైట్. సో ఇది ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. అయితే వెల్ఫేర్ ల్యాండ్స్కేప్కి సంబంధించి ఈ సొల్యూషన్స్ అనేవి వెంటనే ఇమీడియట్ సొల్యూషన్స్ అయితే మనకి ఇస్తాయి, కానీ ఈ డీబీటీకి సంబంధించి స్కీమ్స్ అయితే చూసుకుంటే సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సర్వీసెస్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడం ఇవన్నీ లాంగ్ టర్మ్గా మనం చూసుకోవాలి, రైట్. సో ఇక్కడ మనం తమిళనాడులో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మ క్యాంటీన్స్ అనే చెప్పుకోవచ్చు, అమ్మ ఉనవగం, రైట్. సో లో కాస్ట్ క్యాంటీన్స్ అనేవి ఇక్కడ ఇన్నోవేటివ్ వెల్ఫేర్ మోడల్గా తీసుకొచ్చారు. ఇది ఫుడ్ సెక్యూరిటీని అడ్రస్ చేసే విధంగా ఇది మనకి ఉపయోగపడింది. ఇది స్టేట్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేసింది, రైట్. ఇలాంటివి మనకి చాలా హెల్ప్ అవుతాయి. వీటికి అపోజిషన్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే కన్యాశ్రీ ప్రకల్ప అనే స్కీమ్ అయితే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది డైరెక్ట్ బెనిఫిషియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ బెనిఫిట్స్ అయితే ఏమీ పొందట్లేదు, రైట్. ఇలాంటివి మనం వ్యత్యాసం అనేది చూసుకోవాలి. డీబీటీ వల్ల ఏంటి ఉపయోగాలు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా లేదా ఫుడ్ రిలేటెడ్గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఏంటి ఉపయోగం అని, రైట్. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్టికల్ ఇండియా స్ట్రాటజిక్ ఫోకస్ ఆన్ వెస్ట్ ఆఫ్రికా, రైట్. సో ఇక్కడ ప్రధానంగా వెస్ట్ ఆఫ్రికా మీద ఫోకస్ చేసినప్పటికీ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. అయితే కంటెక్స్ట్ మనకి మేజర్గా నైజీరియా,
ఇండియా రిలేషన్స్ పరంగా మనకి ఈ ఆర్టికల్ అనేది కొనసాగుతుంది, ఇండియా నైజీరియా రిలేషన్స్ పరంగా, రైట్. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు విజిట్ అవ్వబోతున్నారు నైజీరియాకి సంబంధించి ఆగస్టులో చూసుకుంటే, రైట్. సో ఇది ఫస్ట్ అతని విజిట్లో భాగంగా అతని టర్మ్స్లో ఆల్మోస్ట్ థర్డ్ టర్మ్ అతను కొనసాగిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్గా. సో ఇది ఫస్ట్ విజిట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 17 సంవత్సరాల నుంచి మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నైజీరియాకి వెళ్ళడం ఫస్ట్ ప్రథమంగా చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఈ ఇరు కంట్రీల బయలాటరల్ కోఆపరేషన్ పరంగా మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు నైజీరియా ప్రెసిడెంట్, అదేవిధంగా మోడీ గారి డిస్కషన్ సంబంధించి ఎక్కువగా ఇక్కడ డిఫెన్స్, అదేవిధంగా ఎనర్జీ, దాంతోపాటు ట్రేడ్, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, కౌంటర్ టెర్రరిజం కావచ్చు, రైట్. వీటి మీద ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. టెర్రరిజం అనగానే మనకి కంపల్సరీ ఇక్కడ బోకోహారం గుర్తు రావాలి, రైట్. బోకోహారం అనేది ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ గ్రూప్ అక్కడ, రైట్, నైజీరియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఇట్స్ డిఫెన్స్ రిలేషన్స్ విత్ నైజీరియా అండ్ ఆల్సో వెపన్ సేల్స్ కావచ్చు, కౌంటర్ టెర్రరిజం సపోర్ట్ కావచ్చు, వీటిని బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నైజీరియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్రికాలో, రైట్. నైజీరియా అనేది ఆఫ్రికాకి లార్జెస్ట్ డెమోక్రసీగా, అదేవిధంగా లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. ఒక రీజనల్ జియోపాలిటిక్స్లో కూడా ప్రాంతీయ రీజనల్ జియోపాలిటిక్స్లో కూడా చాలా పాత్ర పోషిస్తుంది, ఎస్పెషల్లీ వెస్ట్ ఆఫ్రికాలో చూసుకుంటే, రైట్. సో అందుకని ఇక్కడ కీలకంగా మనం వెస్ట్ ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నప్పటికీ మేజర్గా నైజీరియా గురించే మాట్లాడుతున్నాం, రైట్. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ మెంబర్గా మనకి ఆఫ్రికన్ యూనియన్లో కూడా సిగ్నిఫికెంట్ మెంబర్గా ఉంది. సో నైజీరియా అది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. అయితే ఇంకొక మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ పర్టికులర్ ఏరియాలో, ఎస్పెషల్లీ నైజీరియాలో మనం చూసుకుంటే ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ప్రెజెన్స్ అనేది ఆఫ్రికాలో చైనాది పెరుగుతుంది. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, టెక్నాలజీ సెక్టర్ కావచ్చు, రైట్. సో ఇక కీ కాంపిటేటర్గా మనకి చైనా అనేది ఈ పర్టికులర్ రీజియన్లో ఉంది, రైట్. సో అయితే ఇక్కడ ఇండియా కంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే, ఇండియా రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇండియా కనెక్షన్ అనేది ఇది పర్టికులర్గా ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ పార్ట్నర్ చాలా అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనకి ఆల్మోస్ట్ $100 మిలియన్ అనేది మనకి లోన్స్ అయితే, కన్సెషనల్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా మనకి ట్రైనింగ్ కూడా మనకి నైజీరియాకి అందించాం, అంటే సామర్థ్య నైపుణ్య శిక్షణకు సంబంధించి కూడా, రైట్. సో ఇది మనకి మేజర్గా ఇండియా రోల్ ఏంటి, నైజీరియాస్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా పాత్ర ఏంటి అనేది కూడా దీనివల్ల మనం చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ నైజీరియా కనెక్షన్ ఏంటి, ఎస్పెషల్లీ నైజీరియా అండ్ చైనా కనెక్షన్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రథమంగా ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నైజీరియా మీద చాలా ఉందనే చెప్పుకోవచ్చు. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా 200 చైనీస్ కంపెనీస్ అనేవి ఇక్కడ నైజీరియాలో ఆపరేట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ చైనా ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎక్కువగా పోర్ట్స్ కావచ్చు, రైల్వే కన్స్ట్రక్షన్ సంబంధించి అది ఒక మేజర్ రిలేషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మనం ఆల్మోస్ట్ $47 బిలియన్ ఇక్కడ ఎక్కువగా ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇది చైనా ఇస్తుంది. అయితే అందులో లెక్కీ డీప్ సీ పోర్ట్ అనేది ప్రథమంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. సో ఈ లెక్కీ డీప్ సీ పోర్ట్ అనేది నైజీరియాస్ ఎకానమీకి చాలా బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా ఎక్కువగా ఇక్కడ ఈ పర్టికులర్గా ఫండ్ అయితే చైనా ఫండ్ అయితే ఇక్కడ వస్తుంది. లెక్కీ డీప్ సీ పోర్ట్ అనేది ఎకానమికల్గా జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ నైజీరియాకి సంబంధించి, రైట్. అయితే ఇక్కడ టెక్నాలజీ అండ్ మైనింగ్ కూడా చైనీస్ టెక్ గైంట్ అనేది మనకి ఇక్కడ చైనా కంపెనీకి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి నైజీరియాస్ మైనింగ్ సెక్టర్లో కావడం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ప్రొడక్షన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈవీస్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీస్ లిథియం ప్రొడక్షన్ సంబంధించి చాలా ఉపయోగం కాబట్టి ఇక్కడ మైనింగ్ సెక్టర్లో కూడా చైనా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది, రైట్. సో ఈ పరంగా మనకి ట్రేడ్ డిక్లైన్ అనేది కూడా జరుగుతుంది. అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియా
నైజీరియా ట్రేడ్ అనేది చాలా తగ్గుతుంది. ఎంత తగ్గుతున్నప్పటికీ ఇండియా సంబంధించి మనకి ప్రధానంగా ట్రేడ్ తగ్గుతుంది. ఇండియా అండ్ నైజీరియా సంబంధించి ట్రేడ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇండియాస్ ఇంక్రీజ్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా నుంచి మనం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, రైట్. సో ఇది కూడా మేజర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎంత తగ్గుతున్నప్పటికీ మనకి ట్రేడ్, నైజీరియా అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్గా గ్లోబల్ సౌత్గా సంబంధించి మనకి ఇండియాకి సంబంధించి గ్లోబల్ సౌత్లో నైజీరియా ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా గ్లోబల్ సౌత్ ఇంప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడ మాట్లాడుకుంటే మోడీ గారి విజిట్ ద్వారా మనకి ఈ ఎంగేజ్మెంట్ అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెక్కీ డీప్ సీ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా బ్యాక్స్ యుఎన్ రిజల్యూషన్ కాలింగ్ ఫర్ ఇజ్రాయెల్స్ ఎగ్జిట్, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇండియా సపోర్ట్ అనేది రీసెంట్గా యుఎన్ రిజల్యూషన్ అనేది క్రియేట్ చేసింది. యుఎన్ రిజల్యూషన్ పర్టికులర్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ అనేది ఇజ్రాయెల్స్ విత్డ్రాల్ కంపల్సరీ చేయాలి పాలస్తీనియన్ టెరిటరీస్ నుంచి. ఎప్పటి నుంచి 1967 నుంచి ఆక్యుపైడ్గా ఉన్న ఈ పర్టికులర్ టెరిటరీస్, ఈస్ట్ జెరూసలేం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది ఇందులో. దీనికి సంబంధించి ఒక రెజల్యూషన్ అయితే తీసుకొచ్చింది. దానికి సపోర్ట్ చేస్తూ ఇండియా అనేది ఒక ఓట్ అయితే ఇచ్చింది, రైట్. ఈ ఇండియాస్ కన్సిస్టెన్స్ పొజిషన్ అనేది పాలస్తీనియన్ ఇష్యూ మీద మనం చూడొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం మాట్లాడాలంటే ముఖ్యంగా హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది మాట్లాడాలి. అంటే 1967 మనం బార్డర్స్ ఇష్యూస్ మనం గమనిస్తే 1967 ముందు నుంచి ఒక వారం రోజుల పాటు, అంటే 6 డే వార్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 1967లో 6 డే వార్ జరుగుతున్న టైంలో ఇజ్రాయెల్ అనేది గాజా స్ట్రిప్ కావచ్చు, అదేవిధంగా మనకున్న వెస్ట్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఈస్ట్ జెరూసలేం కావచ్చు, రైట్. సో ఈ ప్లేసెస్ని ఆక్రమించుకుంది, రైట్. సో ఈ 3 ప్లేసెస్ని ఆక్రమించుకుంది అప్పటి నుంచి. సో అప్పుడే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ కూడా పాలస్తీనియన్ టెరిటరీస్ని ఆక్యుపై చేసుకున్నారు అనే కన్సిడర్ చేశారు అప్పటి నుంచి, రైట్. సో అయితే దీనికి సంబంధించిన ఇండియా పొజిషన్ ఎలా ఉంది అప్పటి నుంచి మనం చూసుకుంటే పాలస్తీనియన్ కాజ్కే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 2 స్టేట్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఇద్దరికి మనకి సపరేట్ స్టేట్స్గా తీసుకొచ్చి ఇద్దరికి పీస్ఫుల్గా దీన్ని రెజల్యూట్ చేయాలి. ఇజ్రాయెల్కి సంబంధించి మన టైస్ చాలా ఉన్నాయి, రైట్. మిలిటరీ కానీ డిఫెన్స్ రిలేటెడ్ కానీ, రైట్. వాటర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా, రైట్. అదేవిధంగా పాలస్తీన్ రిలేటెడ్ కూడా మన రిలేషన్స్ ముందుకెళ్ళాలని 2 స్టేట్ సొల్యూషన్ రిలేటెడ్గా పీస్ఫుల్గా మనం ఇజ్రాయెల్ బ్యాలెన్స్ కోల్పోకుండా, ఇజ్రాయెల్తో రిలేషన్స్ బ్యాలెన్స్ కోల్పోకుండా 2 స్టేట్ సొల్యూషన్స్కే మనం మొగ్గు చూపాం, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. అయితే రెజల్యూషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చేసిన యుఎన్ రెజల్యూషన్ సంబంధించి ఈ టైటిల్ ఏంటంటే పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్, రైట్. క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటివే టైటిల్స్ అనేవి ఎక్కువగా అడిగి విచ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అని అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఇది సెంగాల్ కంట్రీ ప్రజెంట్ చేసింది ఈ పర్టికులర్ రెజల్యూషన్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ ప్రజెంట్ చేసింది ఈ పర్టికులర్ యుఎన్ రెజల్యూషన్ రిలేటెడ్ టు పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ అంటే సెంగాల్, రైట్. సో అదేవిధంగా ఆల్మోస్ట్ 157 ఓవర్వెల్మింగ్లీగా పాస్ చేశారు. ఒక్క 8 కంట్రీసే అపోజ్ చేశారు, రైట్. దీనికి అగెనిస్ట్గా ఓట్ చేశారు. అందులో యునైటెడ్ స్టేట్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. దాంతోపాటు రిమైనింగ్ 7 స్టేట్స్ మనకు అర్జెంటీనా, హంగరీ, ఇజ్రాయెల్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, పలావు, పపువా న్యూ గినియా కూడా ఉన్నాయి, రైట్. సో ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. అదేవిధంగా 2 స్టేట్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 స్టేట్ సొల్యూషన్ రిలేటెడ్గా ఇండియా పాలస్తీన్ అనేది లివింగ్ బై సైడ్ అంటే ఇద్దరు భూభాగానికి కొంత రికగ్నైజ్ చేసుకుంటూ సెటిల్మెంట్ అనేది ముందుకు జరగాలి. ఈ 1967 బార్డర్ ఇష్యూ అనేది ఇక్కడ 2 స్టేట్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెరిటరీస్ని చేంజ్ చేసే అవకాశం కూడా రిజెక్ట్ చేసింది ఈ పర్టికులర్ రెజల్యూషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాజా స్ట్రిప్ లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డెమోగ్రఫిక్ కానీ టెరిటోరియల్ చేంజెస్ కానీ ఏమాత్రం చేయకూడదు అనేది కూడా. ఎందుకంటే గాజా స్ట్రిప్ అనేది ఒక సెంట్రల్ రీజియన్గా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇమీడియట్ సీజ్ ఫైర్ కూడా
ఇక్కడ ప్రకటించింది ఈ పర్టికులర్ మనకి సీజ్ ఫైర్ కూడా ప్రకటించింది ఈ పర్టికులర్ రెజల్యూషన్లో. కంపల్సరీ ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేది ఇక్కడ వైలెన్స్ కూడా ఆపాలి ఇరు వర్గాల నుంచి అనేది కూడా ఈ పర్టికులర్ రెజల్యూషన్లో ఉంది, రైట్. సో అయితే ఇండియా యొక్క కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే పర్టికులర్గా అంతకుముందు 2023లో కూడా ఇండియా అనేది పాలస్తీనియన్ స్టేట్హుడ్కి సంబంధించి ఓట్ చేసింది. అదేవిధంగా ఇక్కడ యుఎస్ ఇజ్రాయెల్ రిలేషన్స్ వైజ్ కూడా మనం ఫోకస్ చేయాలి. యుఎస్ అనేది ఒక ఇంపార్టెంట్ యాలీగా చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్కి. అదేవిధంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి గతంలో చాలా రెజల్యూషన్ రిలేటెడ్ యుఎస్ అగనిస్ట్గా ఓట్ వేయడం కూడా మనం చూసాం, రైట్. సో ఈ పర్టికులర్ ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్, భూటాన్ కింగ్ జిగ్మే వాంగ్చుక్ టు ప్లే 2-day విజిట్ టు ఇండియా. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇండియా అండ్ భూటాన్ రిలేషన్స్ వైజ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే భూటాన్స్ కింగ్ జిగ్మే కేసార్ నామ్గేల్ వాంగ్చుక్ 2 days విజిట్ చేయబోతున్నారు, రైట్. ఇక్కడ ప్రధానంగా మనకి ఫోకస్ చేస్తూ మన ఇరు దేశాల మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక్కడ కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే బైలేటరల్ రిలేషన్స్ అనేవి లాంగ్ స్టాండింగ్ క్లోజ్ టైస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రధానంగా ట్రేడ్ వ్యాపారంలో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్లో కావచ్చు, దాంతోపాటు సెక్యూరిటీ భద్రతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజెస్, రైట్, సాంస్కృతిక మార్పులు కావచ్చు, రైట్. సో వీటికి సంబంధించి కూడా మనం ఫోకస్ చేశారు. అదేవిధంగా భూటానీస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేరింగ్ టాప్కే కూడా ఇక్కడ ప్రీవియస్గా విజిట్ చేశారు. సో ఆ ఆధ్వర్యంలో ఆ విజిట్ తర్వాత మనకి ఈ హై లెవెల్ ఇంటరాక్షన్ కలిగి 2 దేశాల మధ్య ఈ విజిట్ రావడానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్యూరిటీ రిలేటెడ్గా కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే భూటాన్ అండ్ చైనా, ఎస్పెషలీ భూటాన్ అండ్ చైనా బార్డర్ ఇష్యూస్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే ఆన్ గోయింగ్ రెజల్యూషన్ అనేది బౌండరీ డిస్ప్యూట్ అనేది భూటాన్కి చైనాకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్గా చెప్పుకోవచ్చు. అది మనకి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో. పర్టికులర్గా మన సెన్సిటివ్ ఏరియా డోక్లాం ఏరియా అనేది చాలా ప్రధానంగా మనకి సిక్కిం మనకి ఈ డోక్లాం ఏరియాకి వెస్ట్లో ఉంది, రైట్, ఆల్మోస్ట్. అదేవిధంగా ఒక పక్క చైనాకి, ఒక పక్క భూటాన్కి, రైట్. సో డోక్లాం స్టాండ్ ఆఫ్ అనేది మనకి 2017లో జరిగింది. ఈ పర్టికులర్ ఇష్యూలో మనకి డోక్లాం ప్లాట్యూ అనేది ఒక రీజియన్గా చెప్పుకోవచ్చు. భూటాన్కి రిలేటెడ్గా ఒక సిగ్నిఫికెంట్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అనేది ఇండియన్ అదేవిధంగా చైనీస్ ట్రూప్స్ మధ్య జరిగింది. అయితే ఇండియా భూటాన్స్ క్లెయిమ్నే సపోర్ట్ చేసింది. ఇక్కడ పర్టికులర్గా కొన్ని ఈ కన్సర్న్స్ అయితే ఉన్నాయి, పర్టికులర్గా లార్జర్ కాన్ఫ్లిక్ట్గా ముందుకు తీసుకెళ్లే విధంగా, రైట్. 2017లో జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ భూభాగానికి సంబంధించిన ఒక సొల్యూషన్ అయితే తీసుకురాలేదు, రైట్. అయితే ఇండియా అనేది ఒక భూటాన్కి సంబంధించిన సావరైనిటీ కావచ్చు, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ రెస్పెక్ట్ చేస్తూ ఒక వెస్ట్రన్ ఇంట్రెస్ట్తో ఉంది. సో పర్టికులర్గా ఒక పక్క చైనాతో కన్సర్న్స్ ఉన్నప్పటికీ, రైట్. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది చైనా భూటాన్ రిలేషన్స్. పర్టికులర్గా చైనాస్ ఎఫర్ట్స్ అనేవి ఈ డిప్లొమాటిక్ టైస్ ఏవైతే ఉన్నాయో భూటాన్కి సంబంధించి ఆల్రెడీ ఒక విజిట్తో వీళ్ళు ఇరు వర్గాలు ఒక రెజల్యూషన్స్ అయితే తీసుకొచ్చారు. అందులో భాగంగా 3-step రోడ్ మ్యాప్ అనేది అగ్రీ చేశారు. ఇక్కడ చైనా అండ్ భూటాన్ లాస్ట్ ఇయర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ బౌండరీ ఇష్యూని సాల్వ్ చేయడానికి. బట్ ఇక్కడ ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ రీజియన్లో ఎస్పెషల్గా ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నియర్ డోక్లాంకి సంబంధించి ఒక స్ట్రాటజిక్ ఏరియా కాబట్టి ఇది ఇండియా కూడా ప్రభావితంగా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విజిట్ అనేది ఇండియాకి అదేవిధంగా భూటాన్కి రిలేషన్స్ బలపరచడమే కాకుండా చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ ఫోకస్ ఏరియాగా చూడొచ్చు, రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. రివైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.